హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 14 ఉన్నాయండి. జిప్లాక్ కవర్లో ఇలా ఉసిరికాయలు వేయండి. చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని రోజులు ఇది తెలియక ఎంత కష్టపడ్డామో. ప్రతి ఒక్క మహిళలకైతే ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా బాగా హెల్ప్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయండి. వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి చూడండి. అదేవిధంగా హైప్ కూడా ఇవ్వండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల అవసరం ఉన్న వాళ్ళకైతే వీడియో అయితే షేర్ అవుతుందండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. చలో వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనం ఉల్లిగడ్డలను అయితే ఇలా మనం ఒక బాక్స్లో అయితే ఇలా పెట్టేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే చూడండి ఎలా అయిపోతుందో, పాడైపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు సమ్మర్లో అయితే త్వరగానే ఇవి నల్లబడిపోతూ ఉంటాయి. కొంచెం డ్రైగా ఉన్నప్పుడు కూడా పాడైపోయి ఇది ఇంత పెద్ద పెద్ద ఉల్లిగడ్డలను అయితే బయట పడేస్తూ ఉంటాం కదా. కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కదండి, అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అయితే వీటిని మనం నిల్వ ఉంచడానికి ఏంటంటే బియ్యం ఉంటుంది కదండి, బియ్యం గింజలను ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి. టిష్యూ పేపర్లో ఇలా మూట కట్టేసేయండి. 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో అయితే ఇలా చుట్టేసేయండి. అయితే ఇది విడిపోకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ పొట్లాన్ని ఉల్లిగడ్డల మధ్యలో ఇలా ఉంచేసి పైనుంచి కొన్ని గింజలు, బియ్యం గింజలు ఇలా వేసేస్తే మనకి ఉల్లిపాయలండి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండా చాలా నీట్గా ఉంటాయండి. మీరు కనుక ఎక్కువ తెచ్చుకొని ఉంటే మాత్రం ఇలా స్టోర్ చేసుకోండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కందిపప్పు ఉంటుంది కదండి. కందిపప్పును మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు ఏదైతే త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా, కొంచెం తెల్లగా వచ్చేస్తూ ఉంటుంది కదండి, నాపలాగా అయిపోతూ ఉంటుంది. కింద మీరు చూసారో లేదో కొంచెం బూజులాగా కూడా పట్టేస్తూ ఉంటుంది అన్నట్టు. అయితే దీన్ని మనము నిల్వ చేసుకోవడానికి ఏంటంటే మనం ఇంట్లో ఉండే వాటిని ఇందులో వేసేసామనుకోండి, మనకు ఎన్ని రోజులనైనా సరే కందిపప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఎండుమిర్చి ఉంటుంది కదండి, ఇప్పుడైతే సీజన్ కదండి, ఎండుమిర్చి ఎక్కువనే వస్తూ ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న ఎండుమిర్చిలనైతే ఇలా పప్పు డబ్బాలో అయితే వేసేయండి. వేసి కనుక మనము గట్టిగా క్యాప్ పెట్టేసి కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎన్ని రోజులైనా సరే కందిపప్పు అనేది పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు ఉంటుంది కదా. ఇప్పుడు సమ్మర్ కదండి, ఇప్పుడు సమ్మర్లో అయితే ప్రతి ఒక్కరు చింతపండునైతే ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. అయితే చింతపండు అనేది ఏంటంటే త్వరగా నల్లబడిపోతూ ఉంటుందండి. అలా నల్లబడకుండా ఉండాలంటే మన దగ్గర ఇలా పెద్ద ఉప్పు ఉంటుంది చూడండి, రాళ్ళ ఉప్పు. ఈ ఉప్పునైతే ఏం చేయండి అంటే మనం ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో, ఏ బాక్స్లో కానీ ఎక్కడైతే స్టోర్ చేస్తామో అందులో అయితే నేనైతే పైన ఫస్ట్ అయితే ఇలా రాళ్ళ ఉప్పునైతే వేసేసిన తర్వాత ఈ చింతపండునైతే ఇలా వేస్తున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూనే, మీరు పెద్ద పెద్ద డబ్బాలలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు అయితే దాంట్లో కొంచెం ఎక్కువగా ఈ పెద్ద ఉప్పుని వేసేసి ఇలా కనుక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం అయినా సరే చింతపండు అనేది ఫ్రెష్గా ఉంటుందండి. నేనైతే ఇలా పెట్టేసి స్టోర్ చేశాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనం వాడని ట్యాబ్లెట్స్ ఉంటాయి చూడండి, డేట్ ఎక్స్పైర్ అయిపోయి, అయితే వాటిని ఏం చేస్తూ ఉంటాం, పడేస్తూ ఉంటాం కదా. పడేయకుండా వీటిని మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నేను వేస్ట్గా పడేయడం ఎందుకనేసి నేను ఈ ట్యాబ్లెట్లను అయితే తీసేసుకుంటున్నాను. ఈ కవర్ మీద అయితే అన్ని విప్పి అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ట్యాబ్లెట్స్ అయినా సరే అండి, కొన్ని తీసుకొస్తూ ఉంటాము, కొన్ని వాడతాము, కొన్ని వాడకుండా అయితే అవి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అయితే వీటిని ఏం చేయండి అంటే ఇలా పౌడర్ కొట్టేయాలి. కొంచెం గట్టిగా కొట్టేస్తే అవి పౌడర్ అయిపోతాయండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఏం చేద్దామంటే ఒక మగ్గు తీసుకుంటున్నాను. ఇందులో అయితే ఈ ట్యాబ్లెట్ పౌడర్ని అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మగ్గు నిండా నీళ్లు పోయాలండి. నీళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నీళ్ళని ఏం చేయండి అంటే మొక్కలకైతే ఇవ్వండి, చాలా బలంగా పెరుగుతాయి అన్నట్టు. మొక్కలు చూడండి పేలిపోయినట్టు అయిపోయాయండి. ఇప్పుడు ఎండాకాలం కదా,
అవైతే ఇగురు రానే రావు, వీటన్నిటిని కట్ చేయాలి. కాకపోతే దీనికి బలం సరిపోవట్లేదు అనేసి నేను ఏం చేస్తున్నా అంటే ఈ వేస్ట్గా పడేయడం ఎందుకని ఈ ట్యాబ్లెట్లను అయితే వేస్తున్నాను. మంచిగా ఎరువులాగా పనిచేస్తాయి అన్నట్టు ఈ టాబ్లెట్స్ అయితే. నేను అన్ని మొక్కలకైతే ఇలా కొంచెం కొంచెం ఈ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఇచ్చి చూడండి, మీ మొక్కలు మంచిగా పెరుగుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పాయింట్స్ని అయితే మనం ఇలా హ్యాంగర్స్లలో అయితే ఇలానే వేసేస్తూ ఉంటాం కదా. అయితే అలా వేస్తే ఏంటంటే అవి ఊరికే జారిపోతూ ఉంటాయి, లేకపోతే అన్నీ ఎక్కువ పడవు అన్నట్టు. అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసి ఇలా పెట్టేసి ఫస్ట్ ఏం చేయండి అంటే ఇలా ఉంది కదండి, ఇలా పెట్టేసిన తర్వాత ఈ బెల్ట్ పెట్టేటి పట్టీలు ఉంటాయి చూడండి, ఆ 2 పట్టీలనైతే ఇలా దగ్గరికి చేయండి. చూడండి ఇలా మడత పెట్టినట్టు అయిపోతుంది, చూసారా. ఇప్పుడు ఇలా ఈ పట్టీలు ఉన్న దాన్ని హ్యాంగర్కి వేలాడదీయాలి. ఇలా అయితే చక్కగా మనం మడత పెట్టినట్టు ఉంటుంది, ఎక్కువగా పడిపోతూ ఉంటాయి అన్నట్టు. చూడండి ఇలా అన్నీ ఈ బెల్ట్ పట్టే పట్టీలని రెండింటిని ఒక దగ్గర చేసేసి ఇలా మడత పెట్టినట్టు చేసి దీన్ని హ్యాంగ్ చేయడం అన్నట్టు. ఈసారి పాయింట్లను కనుక మీరు కనుక ఇలా హ్యాంగ్ చేసుకున్నట్టయితే ఇలా పెట్టి చూడండి, నీట్గా ఉంటాయి అన్నట్టు. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఐరన్ బాక్స్ ఉంటాయి చూడండి. అయితే చూడండి ఇక్కడైతే ఇలా పైన వైర్ అయితే ఇలా సేఫ్టీ ఉండే వైర్ అనేది విరిగిపోతూ ఉంటుంది కదా. అయితే అది అలా విరిగిపోతూ ఉంటే మనకు తెలియకుండానే ముట్టుకున్నాం అనుకోండి షాక్ గిట్లా వచ్చేస్తూ ఉంటుంది కదండి. చూడండి ఇలా మడత పెట్టేసిన తర్వాత మనం ఇలానే వదిలేస్తే అది ఇంకా పోతూ ఉంటాయి. అయితే ఇలాంటి థ్రెడ్స్ ఉంటాయి చూడండి, అది వాడిన తర్వాత మనం మిషన్ థ్రెడ్ అయిపోయిన తర్వాత లోపల ఆ ట్యూబ్ ఉంటుంది చూడండి, ఆ ట్యూబ్ని అయితే తీసేసుకుంటున్నాను. ఖాళీ అయిపోయిన దాన్ని అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇలా సీజర్ సహాయంతో అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఇప్పుడు ఇది కట్ అయిపోయినట్టు ఉంది చూడండి, ఆ భాగం దగ్గర అయితే దీన్ని ఇలా తొడిగేస్తున్నాను. అయితే అది ఏంటంటే ఇలా స్టాండర్డ్గా ఉంటుందని ఇటు అటు వంగకుండా స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు. మనం ఇలా ఈ ట్యూబ్ని కనుక పెట్టామనుకోండి, చూడండి ఇలా ఉంటే మనకి అది ఇంకా విరిగిపోకుండా వైర్ అనేది తెగిపోకుండా మనకి షాక్ గిట్లా కొట్టకుండా నీట్గా ఉంటుందండి. ఇలా రబ్బర్ బ్యాండ్తో అయితే ఇలా గట్టిగా తొడిగిచ్చేస్తే సరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఐరన్ బాక్స్ని కనుక వైర్ని ఇలా మడత పెట్టేటప్పుడు ఇలా జాగ్రత్తగా పెట్టి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఒక ఎండు కొబ్బరి, బాదము, గుమ్మడి, వాల్నట్, సన్ఫ్లవర్ గింజలను అయితే తీసుకుంటున్నాను. గోధుమ పిండిని అయితే ఒక 2 కప్పుల వరకు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, సూజీ రవ్వ, అదేవిధంగా కొంచెం ఉప్పు వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వేడి నూనెని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. అయితేనే మనకు క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే గట్టిగానే చూడండి, మనకు ఇలా ముద్ద కట్టేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఆయిల్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని అయితే మంచిగా ఇలా కలిపేసుకొని పైన కొంచెం ఆయిల్ రుద్దేసి ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొబ్బరి, అదేవిధంగా ఈ డ్రై ఫ్రూట్స్, ఇలాచి వేసి ఇలా మిక్సీ కొట్టుకోవాలండి. ఫస్ట్ కొబ్బరి, తర్వాత బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, వాల్నట్స్. నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ వద్దు అనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీలు అయితే చేసుకుందాం, చిన్న చిన్న చపాతీలాగా. ఇలా అయిపోయిన తర్వాత మనము కజ్జికాయలు చేస్తాం చూడండి, ఆ చెక్క మీద అయితే ఈ చపాతీని వేసేసి మనము మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసేసి ఇలా కజ్జికాయలు చేసుకోవడమే. గర్జలు అంటారు, కజ్జికాయలు అంటారు, మీరు ఏమంటారో నాకు తెలియదు. నాకు వచ్చిన భాష అయితే మీకు చెప్తున్నాను. తర్వాత ఆయిల్ని అయితే హీట్ చేసేసి ఇలా తయారు చేసుకున్న కజ్జికాయలను అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ క్రిస్పీగా అయ్యే వరకు, చక్కగా ఎర్రగా వేగే వరకు అయితే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేసానంటే పిల్లలు అయితే తినట్లేదు, అందుకే నేనైతే ఇలా కొబ్బరిలో వేసేసి మొత్తం ఇలా కజ్జికాయలు చేసేసాను.
ఇలా ఇస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. అందులో కొబ్బరే ఉందనుకుంటారు, డ్రై ఫ్రూట్స్ ఉన్నదని వాళ్ళకి తెలియదు కాబట్టి హెల్దీకి మంచిది కదా. ఏంటంటే అన్నీ లాగించేస్తారు, నిమిషంలో అయిపోతాయండి అన్నీ. చూడండి నేనైతే ఇలా అన్నీ తయారు చేశాను. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే గోరెంటాకుని ఇలా శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. ప్రతి ఒక్కరూ డై యూజ్ చేస్తారు కదండి. డై యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా వస్తున్నాయండి. నాకైతే మొత్తం పిగ్మెంటేషన్ వచ్చేసిందండి. అందుకే అదంతా రిస్క్ ఎందుకు అనేసి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. ఇంట్లోనే హోమ్ మేడ్ డై ఇలా తయారు చేసుకోండి. ఒక ఉసిరికాయను కూడా తీసుకుంటున్నాను, ఒక్కటి సరిపోతుంది. మీ దగ్గర ఉసిరికాయ లేకపోతే ఉసిరికాయ పొడి అన్న యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ దొరుకుతుంది కాబట్టి నేనైతే ఉసిరికాయను తీసుకొచ్చి ఇలా కట్ చేసేసుకొని దీన్ని కూడా ఈ గోరెంటాకులు అయితే కలిపేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక బీట్రూట్ అండి. బీట్రూట్ పైన చెక్కు తీసేసి దీన్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. చాలా మంచి హెల్దీ హోమ్ మేడ్ డై అండి ఇదైతే. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. బయట దొరికే కలర్స్ వేసుకుంటే ఫేస్ అంతా పాడవుతుందండి. అదేవిధంగా జుట్టు కూడా విపరీతంగా డ్రై అయిపోయి దురద వచ్చేస్తుంది. అందుకే ఇలా ట్రై చేద్దామనేసి నేను ఇలా ఉసిరికాయ వేసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే బీట్రూట్ను కూడా యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ను కూడా ఇలా మిక్సీ పట్టేయాలి. అయితే మొత్తం కలిసిపోతుంది. చూడండి ఇలా కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి, కొంచెం నల్లగా వచ్చేస్తుంది. ఎక్కువసేపు ఉంచామనుకోండి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూడా ఒక 1 అవర్ అయితే రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే ముందు రోజు కలుపుకోవచ్చు. ఒక బ్రూ కాఫీ పౌడర్ని అయితే నేను ఒక ప్యాకెట్ను కూడా యాడ్ చేశాను. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదండి. దీంతో అయితే చాలా మంచిది అసలు హెయిర్కి కూడా. ఓకే, ఒక 1 or 2 అవర్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి, లేదంటే మీరు ముందు రోజు రాత్రి కూడా ఇలా చేసేసుకొని నైట్ అంతా నిల్వ ఉంచినా కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. కలర్ అయితే బ్లాక్ కలర్లోకి వస్తుందండి. ఫస్ట్ రెడ్ కలర్ వస్తుంది, తర్వాత మెల్లగా బ్లాక్ కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు నేను ఇందులో అయితే ఒక నిమ్మ చెక్కనైతే ఇలా పిండేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము హెయిర్కి అప్లై చేసేసుకుని ఒక 1 అవర్ కనుక ఉంచామనుకోండి, 1 అవర్ మీకు వీలు అవ్వదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినా సరే. చూడండి ఇలా తెల్లగా ఉన్న హెయిర్కి అయితే ఇలా అప్లై చేస్తున్నాను. మనకి ఎటువంటి డై అవసరమే లేదండి. చక్కగా దీన్ని మీరు వాడి చూడండి. మీ హెయిర్ వారానికి 2 సార్లు పెట్టారనుకోండి, జుట్టు అనేది నల్లగా మారుతూ ఉంటుంది, హెయిర్ కూడా మంచిగా పెరుగుతుందండి. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, పిగ్మెంటేషన్ రాదు, హెయిర్ డ్రై అవ్వదు. తల కొంచెం దురద కూడా వస్తూ ఉంటుంది కొందరికి డై వాడిన తర్వాత. చాలా డ్రై అయిపోయి కొంచెం ఇరిటేటింగ్ కూడా ఉంటుంది. కానీ ఇది వచ్చేసి ఏంటంటే న్యాచురల్ కదండి. చూసారా ఎంత రెడ్గా మారిపోయిందో. కానీ ఈ రెడ్డిష్ ఏంటంటే మెల్లగా స్లోగా మనం పైన ఇలా పెట్టేసిన తర్వాత కవర్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేశారనుకోండి, షాంపూ తల స్నానం చేయకూడదు, నార్మల్గానే వాటర్ తోటి వాష్ చేసుకుంటే చూడండి ఎలా అయిపోయిందో. కలర్ కొంచెం బ్లాక్ కలర్లోకి మారిందండి. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేసి నెక్స్ట్ డే మనం ఆయిల్ రుద్దుకొని తల స్నానం చేస్తే నల్లగా మారిపోతుందండి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ షర్ట్స్ ఉంటాయి కదండి, కొన్ని టీ షర్ట్లు ఏందే వాడకుండా పక్క పెట్టేస్తూ ఉంటాం కదా. అలాంటి టీ షర్ట్లను ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, అప్పటికప్పుడు మనకు పిల్లో కవర్ లేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేయండి అంటే టీ షర్ట్లు ఏంటంటే మెత్తగా ఉంటుంది కదా క్లాత్ అనేది, కొంచెం దిండులాగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉన్న క్లాతులు ఏంటంటే మనకి కొంచెం పిల్లలు యూజ్ చేయడానికి బాగుంటుంది కదా. ఓకే, నేనైతే ఇలా టీ షర్ట్ని ఇలా పెట్టేసుకొని రివర్స్లో ఇలా పెట్టేసి దీని లోపలికి ఇలా తిరిగేస్తే మనకి పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుందండి. మీ దగ్గర వేస్ట్గా పడేస్తాం అనుకున్న ఆ టీ షర్ట్లను అయితే ఇలా యూజ్ చేసుకోండి, చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. చూసండి బాగుంది కదా. ఇలా వెరైటీగా చాలా చక్కగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాంటి ప్లగ్గులన్నీ అయితే 2 ఉంటాయి చూడండి. ఈ రెండింటిని ఏంటంటే 3 ఉన్న సాకెట్లో ఇలా పెట్టారనుకోండి, 3 హోల్స్ ఉన్న దాంట్లో పెడదామంటే అస్సలు ఎంతకీ పట్టదండి. ఎందుకంటే లోపల వచ్చేసి ఒక అంటే వైట్గా ఉంటుంది కదండి,
అలాంటప్పుడు అది అస్సలు పట్టదన్నట్టు. అయితే పైన భాగాన్ని ఇలా పైకి లేపి దీన్ని కనుక లోపలికి ఇలా పెట్టారనుకోండి, ఈ చక్కగా ప్లగ్లోకి వెళ్ళిపోతుంది. మనం చక్కగా ఏదైనా సరే మిక్సీ పట్టేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. అంటే 3 హోల్స్ ఉన్న దాంట్లో ఈ 2 ప్లగ్స్ ఉన్నదాన్ని పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీ దగ్గర టెస్టర్ కనుక ఉంటే దాని పైకి జస్ట్ అలా పైకి అనేసి తర్వాత పెట్టారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. నేను ఇలా యూజ్ చేయడానికి అనేసి ఆ ప్లగ్ను అయితే యూజ్ చేస్తున్నాను అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కీరా దోసకాయలండి. కీరా దోసకాయలని చాలా వరకు మనం ఫంక్షన్లలో చూస్తూ ఉంటాం కదా, కొంచెం డిజైన్ లాగా కట్ చేస్తూ ఉంటారు కదా, అది ఎలా వస్తుందబ్బా అని అనుకున్నాను. చూడండి నేను ఏం చేస్తానంటే పైన పొట్టు తీసేసిన తర్వాత ఇలా ఫోర్క్ తోటి ఇలా లైన్లు గీయాలన్నట్టు. ఇలా లైన్లు గీస్తే ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు కొంచెం కట్ లాగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి కట్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది. మీరు ఫంక్షన్స్లలో చూడండి చాలా బాగుంటుంది కదా. ఇలా తర్వాత కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్న పీసు చూడండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే చూడండి స్టెప్ లాగా వస్తుంది అన్నట్టు. చూడండి ఇలా కటింగ్ లాగా వస్తుంది అన్నట్టు. కొంచెం డిజైన్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. ఇలా కట్ చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఇవేంటంటే సెల్స్ త్వరగా ఈజీగా రిమూవ్ అవ్వడానికి ఉడికిన తర్వాత మనకు పగలకుండా పొట్టు అనేది ఈజీగా రావడానికి ఏం చేయండి అంటే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, మీరు ఏది వాడితే అదే కుకింగ్ ఆయిల్ని తీసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసేసుకున్నారనుకోండి. వేసిన తర్వాత ఉడకబెట్టారనుకోండి ఎగ్స్ అనేటివి చాలా మంచిగా ఉడికిపోతాయి, పైన సెల్స్ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నట్టు. చూడండి ఇలా ఉడకబెడుతున్నాను నేనైతే. ఉడికిన తర్వాత చూడండి దానంతట అవే ఇలా ఆ పైన ఉన్న పొట్టు అయితే వెళ్ళిపోతుంది. చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయింది. ఎగ్ అనేది డిస్టర్బ్ కాకుండా చాలా నీట్గా వచ్చేసింది అన్నట్టు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటిపండ్లు అండి. అరటిపండ్లు తీసుకొచ్చిన తర్వాత మనం అలానే కవర్లోనే ఉంచేసామనుకోండి అంత నల్లగా అయిపోతాయండి. అలా పెట్టకూడదు. ఏం చేయండి అంటే ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని దీంట్లో మీ దగ్గర వెనిగర్ ఉంటుంది అనుకోండి, వెనిగర్ని అయితే ఒక క్యాప్ నిండా పోసేసుకొని దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం అరటి పండ్లను అయితే ఇలా వేసి వాష్ చేసుకోవాలి. నీట్గా కడగాలండి. వెనిగర్ వేయడం వల్ల ఏంటంటే అరటి పండ్లు ఫ్రెష్గా ఉండడానికి త్వరగా పండడానికి వాళ్ళు ఏదో లిక్విడ్ అయితే స్ప్రే చేస్తారు కదండి, అలానే ఉందనుకోండి అదంతా పాడైపోతూ ఉంటాయి, ఇవి నల్లగా మారుతూ ఉంటాయి కదా. తర్వాత మంచి నీళ్ళతో ఇలా కడిగిన తర్వాత దీన్ని ఒక వెట్ క్లాత్తో అయితే ఇలా తూడ్చేయాలి. ఇలా తూడవడం వల్ల ఏంటంటే తడి లేకుండా ఉంటుంది కదా. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనము పెట్టేసుకున్నాం అనుకోండి అరటి పండ్లు అనేటివి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, త్వరగా నల్లబడవు, పాడవవు, ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉసిరికాయలండి. ఉసిరికాయలు అయితే ఇవైతే ఇలా జిప్లా కవర్లో వేయండి, చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇలా వేసి మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసామనుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. ఇదైతే నిజంగా చెప్తున్నాను 100% మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. ఈ మధ్యకాలంలో జుట్టు విపరీతంగా ఊడుతుందని ప్రతి ఒక్కరూ చెప్పేది ఏందండి, ఉసిరికాయలు తినండి, ఉసిరికాయలు తినండి. అవునా కాదా, నిజమా కాదో కామెంట్ చేయండి. ఉసిరికాయ తింటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి మళ్ళీ బేబీ హెయిర్స్ కూడా వస్తాయండి కొత్తగా. అయితే దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకు ప్రాసెస్ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఉసిరికాయలను అయితే నేను ఒక మూకుల్లో తీసేసుకొని ఉప్పేసేసి నీళ్లు వేసి దీన్నైతే శుభ్రంగా కడగాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత చూడండి వాటర్ అన్ని తీసేసి ఇప్పుడు వీటినైతే ఇలా గింజలు తీసేయాలన్నట్టు. ఉసిరికాయలన్నిటినీ ఇలా కట్ చేసేసుకొని గింజలను అయితే సపరేట్ చేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత మీకు ఒకవేళ ఇది ఓపిక లేదనుకోండి ఉసిరికాయనే ఇలా మీరు వేసేసుకొని కూడా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈజీ ప్రాసెస్ ఏంటంటే నేను ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో ఈ కట్ చేసిన ఈ ఉసిరికాయ పీసులు అన్నిటిని వేసేసాను. దీంతోపాటు గుప్పెడు కరివేపాకు అండి, చిన్న అల్లం ముక్క
అంతే అండి. కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయాలి. జ్యూస్ లాగా తయారవుతది కదా! దీన్ని ఏం చేయండి అంటే స్టెయినర్ సహాయంతో ఒక క్లాత్ తీసేసుకొని గట్టిగా రసాన్నయితే పిండేయండి. చాలా బావుంటుందండి. ఈ జ్యూస్‌నైతే మనం సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో అసలు ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తాగామనుకోండి, మీ జుట్టు అయితే విపరీతంగా పెరుగుతుంది. ఊడే జుట్టయితే అసలు వెంటనే తగ్గిపోతదండి. నాదైతే చాలా హెయిర్ పోయిందండి. అందుకే నేనైతే ఇది ట్రై చేస్తున్నాను. మీకు కూడా చూపిద్దామనేసి. చూడండి ఇలా జ్యూస్ పిండిన తర్వాత మనము ఐస్ క్యూబ్ తయారు చేసే ట్రే ఉంటుంది కదండి. ఈ ట్రేలో అయితే ఈ జ్యూస్ని అయితే వేస్తున్నాను. దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 2-3 అవర్స్లో ఇవైతే మనకు ఐస్ గడ్డలాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా. చూడండి నేనైతే ఇలా పెట్టేశాను. తర్వాత ఒక 3 అవర్స్ తర్వాత బయటికి తీస్తున్నాను. ఇప్పుడు ఈ పీసులనైతే మనము బయటికి తీద్దాము. చూసారా ఇలా ఐస్ క్యూబ్ వచ్చేసిన తర్వాత ఈ జిప్లాక్ కవర్లో పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. రోజుకు ఒక్క పీస్ చాలండి. ఉసిరికాయలు తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. మంచిగా కరివేపాకు అండ్ ఉసిరికాయ ఇవి రెండు ఏంటంటే మనకు హెయిర్ గ్రోత్కి మళ్ళీ హెయిర్ ఊడకుండా ఉండడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి నేను ఇలా జిప్లా కవర్లో పెట్టేసి నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా సరే నిల్వ ఉంటుందండి. ఇది ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. నేనైతే ట్రై చేస్తున్నాను. నా హెయిర్ అయితే చాలా వరకు ఊడడం తగ్గి నాకు బేబీ హెయిర్ కూడా వస్తుందండి. నిజం చెప్తున్నాను. ఇది నిజమేనా దీన్ని ట్రై చేసే చూద్దాం అనేసి నేను ట్రై చేశాను. ఓకే నేను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తీసుకుంటున్నాను. ఒక పీస్ని అయితే తీసేసుకొని మనం గ్లాస్లో వేసుకుంటున్నాను. ఈ గ్లాస్లో ఏంటంటే మీరు ఇప్పుడు మిగిలిన వాటిని మళ్ళీ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. గోరువెచ్చటి నీళ్ళను పోసుకోవాలి. పొద్దునే చల్లటి వాటర్ తాగొద్దండి. ఇలా గోరువెచ్చటి నీళ్ళని నేను ఇప్పుడు ఈ ఉసిరికాయ ఐస్ క్యూబ్ ఉంది కదా దీంట్లో వేసేసి నిమ్మ చెక్కను తప్పకుండా పిండేసుకోండి. నిమ్మ రసం పిండిన తర్వాత దీన్ని డైలీ మార్నింగ్ తాగండి. హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది. ఊడడం కూడా తగ్గుతుందండి. మంచి సి విటమిన్ అయితే మన బాడీకి అందుతుందండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.